హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేనైతే బ్రెడ్తో స్వీట్ చేయబోతున్నాను. బ్రెడ్ని ఎక్కువ రోజులైతే మనం వాడలేము కదా, లైక్ 1 to 2 డేస్లోనే మనం అది మొత్తం అయితే ఫినిష్ చేయాలి. అది బ్రెడ్ ప్యాకెట్ అయినా కూడా అది మొత్తం ఫంగస్ వస్తుంది కదా అనేసి దాన్ని పడేయలేము. హౌస్ వైఫ్స్ అయితే దాన్ని ఎవరైనా కూడా దాన్ని పడేయలేరు. దాన్ని పడేయకుండా ఇలా స్వీట్ చేయాలనిపించి అయితే నేను ఈరోజు అయితే స్వీట్ చేశాను. అది ఎలాగో అని అంటే సింపుల్గా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనము చాలా వరకు పెళ్ళిళ్ళలో తింటాము డబల్ కా మీఠా, సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చిందన్నమాట. ప్రాసెస్ ఏంటి అని అంటే, ఇప్పుడు గ్యాస్ వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ డీప్ ఫ్రై ఆయిల్ అంతా కొంచెం వేడెక్కాక నేను తీసుకున్నది బ్రెడ్, అంటే రౌండ్ షేప్లో ఉన్న బ్రెడ్ అన్నమాట. మీరు బ్రెడ్ ప్యాకెట్ వేరేగా ఉంటుంది కదా, ఈ బ్రెడ్ కొంచెం లావుగా ఉంటుంది. ఆ బ్రెడ్ని అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఆ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే అసలు ఊహించలేదు ఇంత టేస్ట్గా ఉంటుంది, ఇంత బాగుంటుంది టేస్ట్ అనేసి అయితే. చాలా వరకు నేను బ్రెడ్ తక్కువగా తింటాను, తీసుకొస్తాము ఇంట్లోకి. మళ్ళీ సగం తిని పడేయడం అని అంటే అది మనసుకు ఎందుకో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకే పడేయకుండా ఇలా అయితే ప్రయోగం చేశాను అన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి తీసేసి, అంటే దాన్ని మొత్తం బ్రెడ్ని అంతా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ మళ్ళీ అందులోనే పెట్టుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేసుకోవాలి. ఇది ఇంట్లో చేసిన నెయ్యి, మీరు బయట తీసుకొచ్చుకున్న నెయ్యి అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఆ నెయ్యిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే దూరగా వేయించుకోవాలన్నమాట. ఇట్లా ఒక 1 minute 2 minutes అయితే అవి వేగిపోతాయి. ఇలా మొత్తాన్ని వేయించుకొని చాలా సింపుల్గా అయిపోయింది. నేనైతే 5 minutesలో అయితే చేసేసాను. ఇప్పుడు ఇలా దూరగా వేపుకున్న వాటిని అయితే పక్కకు తీసేసుకోవాలి. వేరే బౌల్లోకి దాన్ని తీసేసుకొని ఇప్పుడు అందులో ఉన్న గీ అంతా తీసేయాలన్నమాట. గీ అవసరం లేదు మనకి, జస్ట్ అది డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి మాత్రమే గీ వాడాను. ఇప్పుడు అందులో ఉన్న గీని తీసేసి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మీరు ఎంత స్వీట్ తింటారో మీ స్వీట్కి తగ్గినట్టుగా షుగర్ అయితే వేసుకోండి. షుగర్కి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు, బెల్లంతో కూడా చేసుకోవచ్చు, ఇంకా హెల్దీ అండ్ టేస్టీ. ఇప్పుడు నేను ఒక 1/2 కప్, అంటే టేబుల్ స్పూన్లతో అయితే ఒక 5 టేబుల్ స్పూన్స్ అవుతాయి. 5 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకొని ఇప్పుడు అందులోకి ఒక 1/2 కప్ వాటర్ అయితే పోసుకోవాలి. 1.5 కప్, ఎందుకనంటే మనకి కొంచెం తీగ పాకంలాగా రావాలి కాబట్టి 1.5 కప్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత మొత్తం షుగర్ అంతా అందులోకి కరిగిపోయి ఒక్కసారి కలిపేసి వదిలేయండి. ఇప్పుడు షుగర్ అంతా ఇలాగా వస్తుంది. కొంచెం తీగ పాకం వచ్చేలాగా చూసుకోండి. తీగ పాకం వచ్చేలాగా చూసుకుంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, ఆ బ్రెడ్ని అంతటిని అందులో అయితే వేయాలి. మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దాన్నంతా. ఇప్పుడు ఆ షుగర్ సిరప్ అంతా బ్రెడ్కి పట్టేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. మొత్తం బ్రెడ్కి లోపల అంతా పట్టేలాగా, షుగర్ సిరప్ అంతా పట్టేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత
ఆ బ్రెడ్ అంతా సెపరేట్ అయిపోతుంది. అంటే మనం పాలల్లో ఎట్లా అయితే వెడల్పు అవుతుందో సేమ్ అలాగే అవుతుందన్నమాట. ఇలా దగ్గర పడుతున్న సమయంలో ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు మనము కాచి చల్లార్చిన ఒక హాఫ్ కప్పు మిల్క్, కాచి చల్లార్చుకున్న పాలు ఇవి. వేడి పాలు పోయకండి, కాచి చల్లార్చినవి. వేడి పాలు పోసినా ఏం కాదనుకోండి, ఎందుకంటే గ్యాస్ పైనే ఉన్నాయి కదా, అందుకు. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలన్నీ తీసుకొని ఇప్పుడు షుగరు, పాలు మొత్తం ఫ్లేవర్ అంతా బ్రెడ్కి పట్టేలాగా ఒక 1 to 2 minutes అట్లా సిమ్లో పెట్టేయండి. ఇప్పుడు మళ్ళీ అదంతా దగ్గర పడుతున్నప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్, నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, పైన చల్లుకుంటే అయిపోయినట్టే. సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ మాత్రం మర్చిపోలేరు. అయ్యో అన్నట్టు మర్చిపోయాను. ఇప్పుడు దీంట్లో మనం ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్ మనం బిర్యానీలో కానీ బగారాలో కానీ వేస్తూ ఉంటాం కదా, ఆ ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి. మీ ఇష్టం, అది ఆప్షనల్. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. జస్ట్ కలర్ కోసం మాత్రమే ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ చెప్పడం మర్చిపోయాను, అందుకనేసి. అది మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఇలా దగ్గర పడిన మన ఈ డబల్ కా మీఠాని ఈ స్వీట్కి మన డ్రై ఫ్రూట్స్ చల్లుకుంటే సింపుల్ అయిపోయినట్టే అండ్ టేస్టీగా. దీన్ని వేడిగా ఉన్నప్పుడు తినడం కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినండి, భలే ఉంటుంది టేస్ట్ అయితే. అస్సలు మర్చిపోలేరు, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే స్వీట్. అండ్ అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, కుకింగ్ వీడియోస్ అనేది కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొంచెం వీడియోస్ కూడా చూడండి అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.